ఘనుడైనటువంటి దేవుడు మనల్ని కూడా ఘనపరిచి తన కృపచేత తన మేలు చేత ఈ రీతిగా మనల్ని నూతన సంవత్సరానికి ప్రవేశింపజేసి ఆనందింపజేస్తున్న దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు, శుభాలు, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. అయిపోయినప్పటికీ మరలా మనకు ప్రతిదినము నూతనమైనదే, ప్రతి సంవత్సరము, ప్రతి వారము, ప్రతి నెల నూతనమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి క్షణము మనకు ఆయన నూతనమైన వాత్సల్యత మన ఎడల ఆయనకు కలుగుతూ ఉందట. నూతనమైన వాత్సల్యత పుట్టుచూ ఉన్నదట. కనుక దేవునిని స్తుతిద్దాం, ఘనపర్దాం. మన ఎడల అంత వాత్సల్యతను ఆయన పెంచుకున్నందుకు దేవుని స్తోత్రం. ఈరోజు ధ్యానాంశము, మరి నీవు కోరిన ఎడల ఏం కోరుకుంటున్నావు? ఫస్ట్ తారీఖు ఏమేమి కోరుకున్నావు? ఈ సంవత్సరం ఎలా ఉండాలని కోరుకున్నావు? ఆత్మీయంగా ఎలా ఉండాలని కోరుకున్నావు? శారీరక రీతిగా ఎలా ఉండాలని కోరుకున్నావు? కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? మరి జాబ్ విషయంలో ఎలా ఉండాలని కోరుకున్నావు? ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా? వాక్యానుసారంగా ఉంటే దేవుని చిత్తానికి అవి అనుగుణమైనవైతే ఖచ్చితంగా నీవు కోరిన ఎడల దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు కోరుకుంటే కోరుకున్న రేవుకి నడిపించేటువంటి దేవుడు. ఓకే, ఈరోజు మనము ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరపు గీతము పాడుకొని, ఒకటి లేక రెండు చరణాలు పాడుకొని వాక్యపు లేఖన భాగం చదువుకొని ధ్యానించుదాం. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, నీ కృపలు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దర్శించిన విధానం బట్టి వందనాలు. 2024 సంవత్సరం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇవ్వటం కాదు, అప్పగించినందుకు వందనాలు నాయన. అప్పగించావు అంటే తండ్రి చాలా జాగ్రత్త పడవలసి ఉన్నది. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, మా ప్రతి మాట, ప్రతి కదలిక నాయన, ప్రతి ఈవి మీ జాగ్రత్తగా మీ సన్నిధిలో, మీ కనుసన్నెలలో మా ప్రభు నీ వాక్యానుసారంగా నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మా ప్రభు వాడవలసినదై ఉన్నది ప్రభు. అట్టి విషయంలో జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎందరినో వదిలేసి ఎందరినో ప్రభు ఇదిగో తండ్రి లోకంలో నుంచి తీసివేసి ప్రభు మమ్మల్ని ఇందులోనికి ప్రవేశపెట్టారు, ఎందుకో తెలియదు నాయన. అట్టి విషయంలో జ్ఞాపకం చేసుకొని నీ చిత్తాన్ని మా ప్రభు ఎరిగి ప్రవర్తించినట్లుగా కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. 74వ పాట పరిశుద్ధ సంతోష గీతాల్లో నుండి నూతనముగా రాయబడిన ఆ పాట నీ కార్యములు మా ఎడల అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నీ కార్యములు మా ఎడల నూతన పరచిన మా దేవా, నీ మార్గమును మా కొరకు సిద్ధము చేసిన మా ప్రభువా, స్తోత్రములు, స్తుతి స్తోత్రములు పొందనర్హుడవు నీవే. ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక నీకే. స్తోత్రములు, స్తుతి స్తోత్రములు పొందనర్హుడవు నీవే. ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక నీకే. నీ కార్యములు మా ఎడల నూతన పరచిన మా దేవా, నీ మార్గమును మా కొరకు సిద్ధము చేసిన మా ప్రభువా.
కష్టంలో నష్టములు మా ఎడలని వాత్సల్యమును చూపుచు కృంగిన వేళలో మా మీదని కరుణను చూపి బలపరచుచు కష్టంలో నష్టములు మా ఎడలని వాత్సల్యమును చూపుచు కృంగిన వేళలో మా మీదని కరుణను చూపి బలపరచుచు సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మా ఎడల నూతన పరచిన మా దేవా నీ మార్గమును మా కొరకు సిద్ధము చేసిన మా ప్రభువా రాకలో పోకలు మా కొరకు నీ కాపుదల దయచేయుచు అంధకార గడియల్లో మా పైన నీ వెలుగును చూపి నడిపించుచు రాకలో పోకలు మా కొరకు నీ కాపుదల దయచేయుచు అంధకార ఘడియలు మా పైన నీ వెలుగును చూపి నడిపించుచు సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మా ఎడల నూతన పరచిన మా దేవా నీ మార్గమును మా కొరకు సిద్ధము చేసిన మా ప్రభువా స్తోత్రములు స్తుతి స్తోత్రములు పొందనర్హుడవు నీవే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక నీకే స్తోత్రములు స్తుతి స్తోత్రములు పొందనర్హుడవు నీవే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక నీకే నీ కార్యములు మా ఎడల నూతన పరచిన మా దేవా నీ మార్గమును మా కొరకు సిద్ధము చేసిన మా ప్రభువా హల్లెలూయా. ఎంత చక్కని దేవుని పాట కదా. నూతన సంవత్సరం 2024కు గాను దేవుడు మన నోట ఉంచిన ఈ నూతన గీతమును అందరూ పాడండి, నేర్చుకోనండి, దేవుని నామమును ఘనపరచండి, స్తుతించండి. దేవుని స్తోత్రం. ఈరోజు నీ కోరిక ఏమిటి? నీవు ఏం కోరుకున్నావు ఈ నూతన సంవత్సరంలో? నీవు తీసుకున్నావు కదా వాగ్దానం, ఏదో ఒకటి వాగ్దానం కాదు దేవుడు మనకు చేసింది, ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి దేవుడు అనమాట. అందుని బట్టి దేవుని స్తోత్రం. మరి లూకాసు వార్త
9వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక. లూకా గారు రాసిన సువార్తలో 9వ అధ్యాయంలో 23వ వాక్యం చదవబడింది. ఓకేనా? నేను కూడా చదువుతాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరితో కొన్ని సెలవిస్తారు. అందరితో మాట్లాడే దేవుడు, ఆయన అందరికీ ప్రభువు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోనండి, యేసుక్రీస్తు అందరికీ సంబంధించిన వాడు, కొందరికి సంబంధించిన దేవుడు కాదు ఆయన. అందుకే అందరితో చెప్తున్నాడు, నీవు గనక నన్ను వెంబడించాలని కోరిక నీకుంటే. చాలామందికి మంచిని వెంబడించాలనే కోరిక కాదు, చెడును వెంబడిస్తూ ఉంటారు. ఏమండి, ఏదో మరి పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డగా నీవు ఏం కోరుకుంటున్నావు, ఏ నిర్ణయం తీసుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవడం మంచిది. నిర్ణయం తీసుకున్న దానిని నెరవేర్చుటకు, ప్రభు యొక్క చిత్తానుసారంగా నెరవేర్చుటకు ప్రభు పాదాలు పట్టుకో, కృతార్థుడు అవుతావు, నీవు ధన్యుడు అవుతావు అన్నమాట. నన్ను వెంబడించాలని కోరుకుంటే ఉపేక్షించుకోవాలి. ఏంటండి అంటే, దేవునిని వెంబడించాలి అంటే అన్ని విషయములలో ఏమండి వదిలేసేయాలి. అర్థమైందా? ధనాశ, నేత్రాశ, జీవపడమ్ము, లగ్జరీ లైఫ్, లోక సంబంధమైనటువంటి టిప్ టాప్ లైఫ్లు, ఇవన్నీ కూడా వదిలేసేయాలి. అర్థమైందండి? కానీ ఇవాళ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని టిప్ టాపులు చేస్తూ ఉన్నారు, భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. ఏమండి, జనమును విస్తారంగా పంపించడం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించాడని, కారులు దయచేయటం ద్వారా ఆశీర్వదించాడని, లేక ధనము దయచేయటం ద్వారా ఆశీర్వదించాడని, వస్త్రాలు ఆశీర్వదించాడని ఆశీర్వాదపు అర్థాన్ని మార్చేస్తున్నారనమాట. ప్రియమైన పిల్లలారా, ఆశీర్వదించని దేవుడు కాదైనా, ఆశీర్వదించే దేవుడే. కానీ వాక్యానుసారంగా ఆశీర్వదించేటువంటి దేవుడు, తన చిత్తానుసారంగా ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆశీర్వాదము నీ కుటుంబము ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ క్రమశిక్షణ ద్వారా, వాక్యములో తొంగి చూసినప్పుడు వాక్యము నీ జీవితాన్ని పోల్చడం ద్వారా మమేకమైనప్పుడు అది ఆశీర్వాదం. మరి మొన్న వీళ్ళమ్మ వాక్యం చెప్తూ ఉజ్జీవం అంటే ఏంటి అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, చాలామంది ఉజ్జీవం అంటే ఎల్ఈడీలు బోర్డులు పెట్టడము, ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి హంగామాలు చూపించడము, ఏమండి పెద్దగా సౌండ్ సిస్టంలో పెట్టడము, పెద్ద గీతాలాపన చేయటము, క్వైర్ పార్టీని నిలబెట్టడము, ఇవంతా జరిగినప్పుడు ఉజ్జీవం అనుకుంటున్నారు. ఎంత పొరపాటు పడుతున్నారో. అంతకంటే ఎక్కువగా మరి సాతాను స్తుతించినటువంటి వాడే, గణపరిచినటువంటి వాడే, కానీ మూలాన్ని కోల్పోతున్నారు. ఉజ్జీవం అంటే ఒక ఆత్మ దేవునిలోకి నడిపించబడటం. మరి ప్రియతల్లిని దేవుడు దీవించునుగాక. చూడండి, ఆ ప్రత్యక్షత కలిగినటువంటి ఆత్మతో కూడిన సందేశం విన్నప్పుడు, ప్రభువా కనికరించయ్యా. ఉజ్జీవము అంటే మొదట్లో 1000 మంది, 2000 మంది, 3000 మంది రక్షించబట్టంగా. కొంతమంది ఉజ్జీవం అంటే 10,000 మందికి బాప్తీసం ఇచ్చారంట, కానీ ఒక్కడ కూడా రక్షణ లేనటువంటి వాడు మరలా వెళ్ళి ఏమండి ఏదో వస్త్రాలు వేసుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా పాత అలవాట్లు చేసినట్లుగా బాప్తిస్మం తీసుకోవటం, జనవరి 1 తీసుకోవటం, క్రిస్మస్కి తీసుకోవటం, ఈస్టర్కి తీసుకోవటం, మొక్కుకోవటం. ఏమండి నీవు మొక్కుకున్న బాప్తిస్మం తీసుకోవటం వల్ల నిలిచేది కాదండి. అది సుదూర ప్రయాణం చేసేది కాదు. దేవుని వాక్యం నీకు అర్థమైనప్పుడు, దేవుని చిత్తం నీవు తెలుసుకున్నప్పుడు, దేవుని ఉద్దేశానికి నీవు సరెండర్ అయినప్పుడు మారు మనసు అనమాట. కాబట్టి ఒక ఆత్మ దేవునిలోకి, అదే 15వ అధ్యాయం లూకా గారి సువార్తలో చక్కని విషయం రాయబడుతూ ఉంది. చూడండి, 15వ అధ్యాయము
10వ వచనం, 7వ వచనము 10వ వచనం కూడా చదువుదాం. అటువలే అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై 99 అక్కర్లేని మారు మనసు అక్కడ 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగింది. అంటే నీవు ఉద్యోగం అని ఇక్కడ ఉర్రూతలోగటం కాదు. నేను అంత ఖర్చు పెట్టాను, నేను ఇన్ని రకాల భోజనాలు పెట్టాను, ఇన్ని రకాల నీసులు పెట్టాను, ఇన్ని రకాల వెరైటీలు పెట్టాను, ఇంత డిజిటల్ సిస్టమ్ పెట్టాను, ఇంతమంది ఇంతమంది సేవకులను పిలిచానని కాదు. మరి ఇంత కార్యక్రమం జరిగినప్పుడు ఆ రోజు పశ్చాత్తాపడి ఒక్క ఆత్మ వచ్చి ఇదిగో ఈ కూడిక జరుగుట ద్వారా, ఈ కలయిక ద్వారా మారు మనసు పొందానండి, దేవుడు నాతో మాట్లాడాడండి, నాకు బాప్తిస్మమేముండని పశ్చాత్తాపంతో వచ్చిన ఆత్మతో అది ఉద్యమం. నువ్వు పెట్టిన ₹1,00,00,000కి, నీవు కట్టిన పెద్ద చర్చికి, నీవు చేసినటువంటి సమకూర్చిన విధానానికి అర్థం వచ్చినట్టు అనమాట. కాబట్టి ప్రియమైన పిల్లలారా, నన్ను వెంబడింప కోరిన ఎడలా ఉపేక్షించుకోవాలి. ఇవాళ ఉపేక్షించుకునేవాడు ఎవడు కనపట్లేదండి, అంత అపేక్షే. ఒక ఆయనకంట కారు ఉందట, అది చెవర్లెట్ కారు ఉందంట. ఇప్పుడు ఏం కొనుక్కోవాలని ఆశ కలిగిందంట, కియా కారు కొనాలంట, కియా కార్. ఒక ఆయన అంటున్నాడు BMW కారులో తిరగాలని ఉందట. ఊరి నీ కోరికలు దగలబడ, ఏం కోరికలు, ఎక్కడుంది వాక్యంలో? ఏమండి, దేవుడు కోరి నీ అవసరం తీర్చడానికి ఇవ్వటం వేరు, ప్రభువును అప్పుడు నువ్వు స్తుతించగలుగుతావు. కానీ అంత కాంపిటీషన్ అనమాట. ఒక ఆయన అంటున్నాడు, నేను కారులోంచి దిగాను, నన్ను చిన్న చూపు చూసిన ఆయన ఒక కారులోంచి దిగాడు, నేను ఆయనకంటే గొప్ప కారు కొనుక్కోవడం చూసి ఎప్పుడు కొన్నావు కారు అంటున్నాడు. అంటే ఇవా సంభాషణలు, కార్ల సంభాషణలు, ఏమండి ఖర్చు పెట్టిన సంభాషణలు, ఏమండి పెద్దగా పెట్టిన బిల్డింగ్ల సంభాషణలు, జనాలన్నీ రాజకీయ నాయకులు పోగు చేసిన సంభాషణలు ఎక్కడ వినబడుతున్నా. ఈ కూడిక పెట్టడం ద్వారా ఇంతమంది రక్షించబడ్డారు, ఇంతమంది బలపరచబడ్డారు, ఇంతమంది పశ్చాత్తాపడ్డారు, ఇంతమంది హృదయంలో నొచ్చుకున్నారు అనేటువంటి సంభాషణ ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి నీవు ఏం కోరుకుంటున్నావు? నన్ను వెంబడింపగోరిన ఎడల నిన్ను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు ప్రభు. ఆయనను వెంబడింపగోరాలి అంటే ఉపేక్షించుకోవాలి. 2వ మాట చెప్తాను చూడండి. మార్కు గారి సువార్త 10వ అధ్యాయము 43, 44 చదువునానా? మార్కు గారి సువార్త 10వ అధ్యాయం, అందరూ తీసుకోనండి. 10వ అధ్యాయము 43, 44. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేసేటువంటి వాడై ఉన్నాడు. సూటు బూట్ వేసుకొని అరే అది చేయరా ఇది చేయరా, అట్టుండ్రా ఇట్టుండ్రా అని చేయించటం కాదు, చెయ్యాలండి, చెయ్యాలి. అర్థమైందా? 46 వచనం చదువు, 44 వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండాలి. ఏమండి, అర్థమైంది ఇప్పుడు? నాయకత్వ లక్షణాలు కాదండి, నశించిపోయే లక్షణాలు కలిగి ఉంటున్నారు ఈవేళ చాలామంది దైవ సేవకులను చూసినప్పుడు. వాళ్ళ డిగ్రీలు, వాళ్ళ పేరు ముందు, వాళ్ళ పేరు వెనక, వాళ్ళ సూటులు, వాళ్ళ బూటులు, వాళ్ళ హంగామాలు, వాళ్ళ యొక్క స్ప్రేలు, వాళ్ళకి తలలకేసే పెయింట్లు, పెట్టే విగ్గులు, ఏమండి చూస్తున్నప్పుడు సినీ యాక్టర్లు ఏం పనికొస్తారు, వీళ్ళు వేసే వేషాలు కనిపిస్తుంది అనమాట. ఏమనుకోకండి, దుఃఖంతో ఈ మాట చెప్తూ ఉన్నాను. నీ ఒరిజినల్ శరీరము చూడాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒరిజినల్గా వస్తే కార్యం చేయాలనుకున్నాడు యెరోబాము భార్య విషయంలో, కానీ వేషం వేసుకొని వస్తూ ఉంది. వేదికల మీదకి వేషం వేసుకొని వస్తూ ఉన్నారు. ఏమండి చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం. యెజబెలులాగా వేషాలు వేసుకొని వస్తున్నారు. ఇది తగునా? ఏంటండి? ఏమిటి 2వ మాట? గొప్పవాడై ఉండగోరాలి అంటే, నీవు అధికుడవై ఉండగోరాలి అంటే,
మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. అసలు ఈ మాట సరిదాపుగా మర్చిపోయినట్టున్నారు. 42వ వచనం, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లెను, అన్యజనుల్లో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేస్తారని మీకు తెలియను. అయితే దానికి వేరు, ఆ అధికారం వేరు, ఇది వేరు. మీరు అలాగుండకూడదు. ఇప్పుడు ఇలా ఎక్కడ చూసినా ఈ మాదిరి చూపించేటువంటి వారు కనుమరుగైపోయిన దాఖలాలు కనపడుతుంది. ఎక్కడెక్కడైనా ఎక్కడో పల్లెటూరులో మారుమూలలో ఏమండి అక్కడక్కడ చిన్న చిన్న సేవకులు కనపడుతున్నారే తప్పితే చూడండి ఎంత వారికి ఉన్నటువంటి దానిని బట్టి దేవునిని బట్టి అతిశయపడకుండా దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి విధంలో దేవునిని మర్చిపోయి ఈ ఆశీర్వాదాలను బట్టి ఎంత అతిశయపడుతున్నారు చూసినప్పుడు సిగ్గు కలుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొదటిది వెంబడింపగోరుకున్నావా ఉపేక్షించుకో, అంటే అన్నిటినీ పక్కకు నెట్టేయి, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వబాకి లోకానికి లోకంలో ఉన్నటి. రెండవది, నువ్వు గొప్పవాడు అయి ఉండకోరావా పరిచారకుడుగా మారు. యేసయ్య పాదాలు కడిగాడు, శిష్యుల పాదాలు. అది మూలమైనటువంటి వాక్యంలో ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. మూడవది మనం చూసినట్లయితే గోపురము గట్టింపు కోరితే ఏం చేయాలి? గోపురము లూకాసు గారు రాసిన సువార్తలో లూకా గారి సువార్త 14:28 14వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందాం. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చొని తగలబడి లెక్క చూసుకోనడా. ఏం చేయాలండి? నీవు గోపురం ఇల్లు కట్టించుకోవాలన్నా, చర్చి కట్టించుకోవాలన్నా, లేకపోతే ఇంకేదన్నా ఒక వాహనం కొనుక్కోవాలన్నా, ఏది కొనాలన్నా, ఏది కట్టించాలన్నా ఏమంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అంతేగాని దానిని మించి వాళ్ళకి ఎవరికో ఉన్నది, దానిని మించి కట్టించాలి, దానిని మించి కొనాలి, దానిని మించి చేయాలని నీ తాపత్రయం ఉన్నదే, ఇది లోకపు పరుగు. ఖచ్చితంగా నీవు లోకంలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన పిల్లలారా, ఏదైనా కట్టించగోరితే ఏం చేయాలి? తగులబడి లెక్క చూసుకోవాలి. ఏం లేదు, ఎవరిని మేమేం అడగమంటూనే ఉన్నారు, అన్నీ అడుక్కుంటూనే ఉన్నారన్నమాట. ఇదొక ట్యాక్టస్ అనమాట. అడుక్కునేవాడు అమ్మ ఒక ముద్దేమని అంటుంటాడు, అంతేగాని లేకపోతే ఒక ముద్ద పెట్టమ్మా అంటుంటాడు. ఈరోజు అడుక్కునేవాళ్ళు తెలుసా, ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అంటున్నాడు, లేకపోతే ఒక 50 రూపాయలు ఇయ్యా అంటున్నాడు ఒక ఆయన వచ్చి నన్ను. ఏమండి, ఈ అడుక్కునే వాళ్ళ ట్యాక్టర్స్ల కంటే ఎక్కువ ట్యాక్టర్స్లు కలిగి ఉంటున్నారు ఏదైనా కట్టాలన్నా కొనాలన్నా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకున్నటువంటి వారికి ఆ అవసరతలు వేరండి. ఆయన తీరుస్తాడు ఆ అవసరతలు. కనుక నీవు కట్టింపగోరాలి కోరావనుకో, ఇల్లు కట్టుకోవాలి, అర్థమైందా? దేవుని పరంగా నువ్వు ఎలా ఉండాలి, మందిరం కట్టుకోవాలి, దేవుని పరంగా ఎలా ఉండాలి. ఏమండి, లోకస్తులలాగా ప్రచారాలు చేసేసి బుక్కులు పెట్టేసి అక్కడికిక్కడ వెళ్ళి పరుగులు తీసేసి అడుక్కొని ఏ దేశాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేసి మనం కొత్త పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టాం, దీని కొరకు ప్రార్థన చేయండి అంటాం. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాం, ప్రార్థన చేయండి అంటాం. మించి అదే, ఎందుకంటే ఎవరిదో చూశాడు కాబట్టి దానికంటే గొప్పది కావాలనుకున్నాడు, మనసులో అది వెళ్ళిపోయింది. దేవుడు లేడు. ఆ మందిరాన్ని మించి, ఆ వాహనాన్ని మించినటువంటి దేవుడు నీలో ఉన్నాడనేటువంటిది మర్చిపోయి దానిని టార్గెట్ చేసుకుంటున్న మనుషులారా, నీవు కట్టింపగోరిన ఎడల తగులుబడి లెక్క చూసుకో. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి గారి సువార్త 19వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. 19వ అధ్యాయం 17వ వాక్యం. అందుకైన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొను అని చెప్పాడు. అలాగా, సరే ఆజ్ఞలు గైకొంటున్నాను అన్నాడు. నువ్వు జీవంలో ప్రవేశించాలి. ఏమండి, నీవు
ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొంటున్నానని చెప్పాడు. అట్లయితే నీవు నన్ను వెంబడించు. క్రింద చదువునానా 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఒకటి గుర్తుపెట్టుకోండి నాయన, లగ్జరీ లైఫ్ ఒక స్థాయి దాటిన తర్వాత ఇక ప్రభువుని స్తుతించడం అనేది చాలా కష్టమైన విషయం అండి. ఆ స్థాయిలో ఉన్న వాక్యాలే చెప్తుంటారు వీళ్ళు. అందులో ఉన్న అవి చూడండి, ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచన చేస్తూ ఉంటారనమాట. దానిని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నూతన నిబంధనలో ప్రభువు చెప్పినటువంటి స్థాయి ఈరోజు చాలామంది మర్చిపోవడం చూసి విచారంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వెంబడించకూడాలంటే ఉపేక్షించుకో. గొప్పవాడై ఉండాలంటే పరిచర్యలో ఉండు, చేస్తూనే ఉండు. ఏమండి, నీవు ఏదో స్థితికి వెళ్ళిపోయి ఏదో డాంబికాలు చేయటం కాదు, పెత్తనం చేయటటువంటి కాదు. గొప్పవాడై ఉండాలి, దేవుడు గొప్పవాడు చేయాలంటే అదనమాట. తర్వాత గోపురం కట్టించాలి అనుకుంటే తగులుబడి లెక్క చూసుకో. తర్వాత జీవంలో ప్రవేశించాలంటే నీకు కలిగిన వాటిని ఖర్చు పెట్టు. ఏంటండి, చాలామంది వాళ్ళ లోకస్తులు వాపోయేది ఏంటంటే, సైకిల్ ఉన్నాడు BMW కారులో తిరుగుతున్నాడు పాస్టర్లు అని ఏడిపే. ఏమండి, అదేమంటే వాళ్ళు అట్లా ఏడవాలండి. ఎందుకట్లా వాళ్ళ ఆ స్థితిని ఎందుకు దిగజారిపోయారు? దైవ సేవకులు అనేక మంది దేవుని పిల్లలు ఎందుకట్లా దిగజారిపోయారు? అది ఆశీర్వాదం అనుకుంటున్నారా? లోకులు ఎదుట ఎగతాళి చేయబడుతున్నామని అర్థమైందా? అందుకని గాడిదెక్కిన ప్రభువు ఏమండి తన్ను తాను తగ్గించుకునే పరిస్థితిని చూయించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన. అలాగని లేనివారిగా ఉండమని కాదు, నీవెంత కలిగి ఉన్నను, దేవుడు నీకు ఎంత ఇచ్చినను ఆ దీన స్థితిని మర్చిపోకూడదు. అది ప్రభు జ్ఞాపకం చేసింది. అర్థమైందా? ఎంతమంది ఇలా కలిగి ఉన్నారు? పోటీ తత్వం నీలో, నువ్వు ఒకసారి మనస్సాక్షిలోనికి వెళ్ళి ఆలోచన చేయి. ఖచ్చితంగా నీలో పోటీ తత్వం ఉన్నది, దాన్ని పశ్చాత్తాపడు. అర్థమైందా? నీవు జీవములో ప్రవేశింపగోరాలి అంటే నువ్వేం చేయాలి? నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ప్రక్కన పెట్టుకోవాలి. నీకు ఉన్నదే అని మర్చిపోవాలి. అసలు దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం నుండి. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అది బ్రతకాలా? నువ్వు చాలా దినాలు బ్రతకాలా? 100 ఏళ్ళు బ్రతకాలని ఉందా? 100 ఏళ్ళు బ్రతకాలని ఉంటే ఏం చేయాలి? అమండి, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాచుకో. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడము. అర్థమైందా? ఇలా చేస్తే నువ్వు చాలా కాలం బ్రతుకుతావు. అర్థమైందా? నీకు బ్రతకాలని ఉందా? చాలామంది బ్రతకాలని దేనికోసం అంటే లోకాన్ని ఇంకా చురుకోవటానికి. కనుక బ్రతకాలని ఉంటే జీవితాన్ని జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకో. ఏమండి, దేవుణ్ణి వెంబడించాలని ఉంటే ఏమండి, లోక సంబంధమైన పరిస్థితుల్లో నిన్ను ఉపేక్షించుకో. తర్వాత గొప్పవాడై ఉండాలంటే పరిచర్య చేయటం నేర్చుకో, పరిచర్యలో ఉండు. గోపురం కట్టించాలంటే తగులుబడి లెక్క చూసుకో. జీవంలో ప్రవేశించాలంటే నీకున్నదాన్ని మర్చిపో. అర్థమైందా? నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అంత ఉంది, నాకెంత ఉంది, మర్చిపో. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది నీది కాదని జ్ఞాపకం పెట్టుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన నీవు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? మంచి రోజులు అంటే ఈ 20-24 మంచి దినాలని చూడాలని కోరుకుంటున్నావా? చూడండి, పేతురు గారి పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి, మంచి రోజులు రావాలి, అంతే కదా. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకు, అతడు కీడు నుండి తొలగు, మేలు చేయను, సమాధానం వెతికి దానిని వెంటాడవలెను. అర్థమైందా? కాబట్టి బ్రతకగోరువాడు
జీవంలో ప్రవేశించగలని కోరిక కలిగినటువంటి వాడు చేయవలసిన మాటలు మనం ధ్యానించామన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి. నీవు స్వస్థపడగోరుతున్నావా? నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా? 5వ అధ్యాయము యోహాను గారి సువార్తలో 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను గారి సువార్తలో 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండడు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగుగా, అప్పుడు చెబుతున్నాడు, స్టోరీ అంతా చెబుతున్నాడు. నువ్వు స్వస్థపడగోరుతున్నావా అంటే, అయ్యా నేను స్వస్థపడగోరుతున్నాను అంటలే, స్వస్థత అయితే కావాలనే ఉంది, కానీ ఎవరు దింపట్లేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మోపుతున్నాడు. నువ్వు స్వస్థపడగోరుతున్నావని అప్పుడు అంటున్నాడు ప్రభు ఏమని, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వాడు పరుపెత్తుకొని నడిచాడు. స్వస్థపడగోరుతున్నావు, యేసుని వెంబడించు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడుగునదెల్లా పొందగోరుతున్నావా? నువ్వు కొంతమందికి అడిగిందల్లా కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వాక్యం మనం చూస్తే, అక్కడ యేసు ప్రభు మరి ఒక ఆమెను అడుగుతున్నప్పుడు చూడండి 10:35. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, అడిగిందల్లా కావాలి. ఏమండి, అడిగిందల్లా ఇవ్వడు దేవుడు. ఏంటండి, దేవునికి నీకు ఇష్టమైంది నాకు ఈ ప్రభు అని అడగాలి. అడిగిందల్లా కావాలి. కొంతమందికి ఈ నూతన సంవత్సరంలో మేము అది అడిగాం ఇది అడిగాం ఇవ్వలేదు. ఎన్ని కోరికలు, మానవుడి కోరికలకి ఎన్ని కేజీలు ఉంటాయండి, లేకపోతే ఎంత బరువు ఉంటుందంటే లెక్కలేదు. అది కనుక లిమిటేషన్ ఇచ్చాడు ప్రభు, నువ్వేం కోరుకోవాలి ఏం కోరుకోకూడదు. అందుకని ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సందేశం ద్వారా మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, నేను దయచేసి నీవు బ్రతకగోరుతున్నావా? జాగ్రత్త, నీ నోరు జీవితం జాగ్రత్త. మంచి దినాలు చూడగోరుతున్నావా? జీవంలో ప్రవేశింపగోరుతున్నావా? నీ బ్రతుకు నీ క్రమశిక్షణగా జాగ్రత్తగా ఉండు. నీవు దేశాన్ని వెంబడించగోరుతున్నావా? ఉపేక్షించుకో. అపేక్షలు కాదు, ఆ కోరికలు ఈ కోరికలు కోరుకోవటం కాదు. అర్థమైందా? వాడి మీద నేను డామినేషన్ చేసి వాడికంటే పెద్ద చర్చ్ కట్టే, వాడికంటే పెద్ద కారు కొన్నా అనేటువంటి పరిస్థితి కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు, తర్వాత గోపురం కట్టించాలని కోరుకుంటున్నావా? తగులుబడి లెక్క చూసుకో. గొప్పవాడై ఉండగోరుకుంటున్నావా? దీనుడుగా ఉండు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణవగుతుగా కోరుకుంటున్నావా? నీకున్నదాన్ని మర్చిపో. నీకున్నది గప్పాలు కొట్టబాకు. మొదటి వాడ ఎండ కోరుకుంటే నిన్ను ఉపేక్షించుకో. అర్థమైందా? దేవుని సన్నిధి యందు ఇట్టి దీనమైనటువంటి నీ కోరికలు కోరుకో వద్దంట్లా ప్రభు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకు. కానీ అడిగేది దేవుని ఇష్టానికి వాక్యానుసారంగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నువ్వేం కోరుకుంటున్నావు, కోరుకునేది ఎలా కోరుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువుని వేడుకుందాం. ప్రభా, నీ చిత్తానుసారమైనటువంటి కోరికలు నాకు దయచేయం అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, కృపలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనైన నన్ను దర్శించుము. అనేక సార్లు నీకు ఇష్టం కాని వాటిని నాయన కోరుకొని నేను మీకు దూరం అవుతున్న పరిస్థితిని క్షమించుము, నీ సాక్షిగా ప్రతిష్ఠించుము. నా దేవా, అసలు మాకే కోరిక నాయన వద్దు ప్రభువా, మాకేం కావాలో నీవు ఇస్తా. మీకు ఏది ఇష్టమో అడగమన్నావు, కానీ మా తండ్రి అడగటం కంటే నీవు ఇచ్చిన దాన్ని స్వీకరించడం మేలు నాయన. అట్టి జీవితాన్ని ప్రసాదించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ.